లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు అక్టోబర్ 12వ తారీఖు. ఎడతెగని ప్రార్థన. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనము. యేసు ప్రభువు యొక్క నామమును ఎన్నడూ వినని వారి కొరకైన చింత ఏమాత్రమును లేకపోతే మనము అచేతనముగా మారిపోతాం. ప్రపంచపటమును చూస్తే ఎన్నో ప్రాంతాలు ఇంకా చీకటిలోనే ఉన్నాయి. దానియేలు తన దేశపు పాపముల కొరకు ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు. మన దేశపు పాపములను మనము ఎప్పుడు ఒప్పుకుంటాము? ఈ దినాలలో దేశాలు గర్వముతో దేవుని వైపుకు గుప్పిళ్ళు ఉప్పిస్తున్నాయి. నరహత్య, రక్తపాతము, ఊచకోత ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. కొండజాతులు అంతరించిపోతున్నాయి. నశించిపోతున్న ఈ ఆత్మల కొరకైన భారము, చింత కలిగి దేవునికి మొర్రపెట్టు గడియ వచ్చినది. అలా ప్రార్థన చేయగలుగుచున్నామా? నేను ముందు నాకు బోధించుకుంటాను. దేశ ప్రజల కొరకైన చింతతో ప్రార్థించకుండా పరలోకము నరకము అని వాటిని గూర్చి ప్రార్థనను గూర్చి మాట్లాడట వలన ప్రయోజనము లేదు. గెత్సెమనే యొద్ద యేసు మోకరిల్లినట్లు మనం మోకాళ్ళను వంచకపోతే భక్తి అని చెప్పుట వ్యర్థము. రాతివేత దూరము వెళ్ళి మోకరించి ప్రార్థించాడు. మన సంఘాలలోని కుర్చీలు తీసివేసి అందరూ మోకరిల్లినట్లు చేయాలి. క్రైస్తవ సముదాయంలో ప్రార్థనను ఎంతో నిర్లక్ష్య పెట్టుచున్నారు. అందులకే వారు ఆఫీసులలో, కళాశాలలలో, గృహాలలో గాలిపోయిన టైర్ల వలె ఉన్నారు. నిర్వీర్య స్థితిలో శక్తిహీనులుగా ఉన్నారు. వారే జీవము లేక సంతోషము లేక ఉన్నారు. ఇక ఇతరుల భారము వారు ఎలా వహిస్తారు? స్నేహితులారా, యేసు దాన్ని చేశాడు గనుక నేను చేయాలి. ప్రతి ఉదయమున మొదట దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, ఆ దినమునకు కావలసిన శక్తి కొరకు, శోధనలను, పోరాటాలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తి కొరకు ప్రార్థనలో వేడుకోవాలి. అదే ఒక పోరాటము. ఈ దినాలలో అన్నింటికన్నా ఎక్కువ కష్టతరమైన పోరాటంలో మనము ఉన్నాము. పోరాటాలు అన్నింటి కొరకు మన మోకాళ్ళ మీద పోరాడాలి. మోకాళ్ళ మీద మాత్రమే పోరాడగలము. మోకాళ్ళ మీదనే పోరాడాలి. దానియేలు ఈ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు మన హృదయములను కదిలించి శుభ్రపరిచి ప్రార్థించుటను నేర్పించునుగాక. జాషువా డానియేల్ గారు.